పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మకి జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబం లాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టరాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. We should be grateful to Karnataka state government and Karnataka leadership for supporting us in giving us Kunki elephants. And my wholehearted thanks to former CM's Honorable Sri Siddaramaiah Garu, and my heartfelt thanks to Ishwar Khandre ji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో ఏనుగులు పెడుతుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక పిసిసిఎఫ్ గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక పిసిసిఎఫ్ గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. And more than that, Karnataka people has really supported us. And the reason is